శ్రీమాత్రే నమః. లలితా సహస్రనామ స్తోత్రంలో 157, 158 ఈ రెండు శ్లోకాలు ముందుగా పఠనం చేసుకుని వాటి అర్థం తెలుసుకుందాము. ముకుంద ముక్తి నిలయ మూల విగ్రహ రూపిణి భావజ్ఞా భవరోగగ్ని భవచక్ర ప్రవర్తిని ఛందస్సార శాస్త్రసార మంత్రసార తలోదరి ఉదార కీర్తిరుద్దామమై భవ వర్ణరూపిణి. 157వ శ్లోకంలో మొదటి నామాలు ముకుంద ముక్తి నిలయ. చూసారా, మనం చాలాసార్లు భగవద్గీతని అనుసంధానం చేసుకుంటూ ఉన్నాం. భగవద్గీత ఎవరి చేత చెప్పబడింది? కృష్ణ పరమాత్మ చేత చెప్పబడింది. ఇక్కడ ముకుందుడు అంటే ముక్తినిచ్చేటువంటి వాడు ముకుందుడు. ముక్తిం దదాతీతి ముకుంద, ముక్తినిచ్చేటువంటి వాడు ముకుందుడు. ఆ ముకుందుని రూపంలో ఉండేటువంటి శ్రీమాత. అందుకని కృష్ణస్వరూపమైన శ్రీమాతే, రామస్వరూపమైన కూడా రాముడి రూపంలో ఉండేటువంటి తల్లి కూడా శ్రీమాతే. అందుకని కృష్ణుడికి, రాముడికి, దేవికి ఏమీ కూడా మనం భేదం అనేటువంటిది ఎప్పుడు కూడా చూడకూడదు. పరమాత్మ తత్వం అనేక కాలాలలో అనేక రూపాలుగా ఈ ప్రపంచంలో ఆవిర్భవించి చేయవలసినటువంటి ఉపదేశాన్ని చేసి ప్రాణికోట్లను ఏ విధంగా సన్మార్గంలో నడిపించాలో వాళ్ళు ఆ విధంగా తాను స్వయంగా దిగి వచ్చి ఒక రూపాన్ని స్వీకరించి ఆ విధంగా నడిపించారు సృష్టిని. ఆ పద్ధతిని మనం కొంచెమైనా సరే గ్రహించాలి. అంతేకాని ఆ తత్వం వేరు ఈ తత్వం వేరు అనేటువంటి భావన ఎప్పుడు కూడా ఉండకూడదు అని చెప్పి మనం ఈ నామాలని బట్టి కూడా అర్థం చేసుకోవచ్చు. ముకుంద ముక్తి నిలయ, ముక్తిని సాక్షాత్తు ఇచ్చేటువంటి తల్లి ఇక్కడ శ్రీమాత అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. ఈ ముక్తి కూడా ఎవరు చెప్పినా ఒకటేనండి, 4 రకాలుగా ఉంటాయి. శ్రీమాతను ఆరాధించేటువంటి వాళ్ళు ఆయా సంబంధమైనటువంటి ముక్తులు వాళ్ళకు కలుగుతాయి. తీవ్రమైనటువంటి తపస్సాధన చేసేటువంటి యోగులకి. ఉదాహరణకి చూడండి, అనాహత చక్రంలో పరమేశ్వరుని అర్చించేటువంటి వాళ్ళు సాలోక్య ముక్తిని పొందుతారు. అంటే శ్రీమాత ఎక్కడైతే నివసిస్తూ ఉంటుందో ఆ లోకానికి వాళ్ళు చేరుకోగలుగుతారన్నమాట. విశుద్ధి చక్రంలో, విశుద్ధి చక్రము అంటే కంఠస్థానంలో ఉండేటువంటిది. ఆ విశుద్ధి చక్రంలో గనక శ్రీమాతని గనక ఆరాధించినట్లయితే వాళ్ళు దేవికి అతి దగ్గరగా సమీపంగా ఉంటారన్నమాట. దీన్ని సామీప్య సిద్ధి, సామీప్య ముక్తి అని చెప్పినని చెప్పుకోవాలి. ఇక ఆజ్ఞాచక్రంలో, ఆజ్ఞాచక్రము అంటే 2 కనుబొమ్మల మధ్యప్రదేశంలో ఉండేటువంటి స్థానము. ఇక్కడ గనక శ్రీమాతని అర్చించేటువంటి వాళ్ళు శ్రీమాతతో సమానమైనటువంటి దేహాన్ని పొందగలుగుతారు. ఇది సారూప్యము. సహస్రానంలో గనక శ్రీమాతను అర్చించినట్లయితే ఇక వాళ్ళకి జన్మరాహిత్యమే, మళ్ళీ తిరిగి జన్మ అనేటువంటిది ఉండదు. కాబట్టి ఈ విధంగా క్రమక్రమంగానే ఎదుగుతూ రావాలి. ముందుగా పరబ్రహ్మ తత్వం ఏమిటో, పరమాత్మ తత్వం ఏమిటో తెలుసుకోవాలి. తత్సంబంధమైనటువంటి విషయాల మీద మన మనస్సు నిశ్చలమై ఉండాలి. అనంతరము అదే రూపాన్ని, అదే తత్వాన్ని మనం చింతిస్తూ ఉండాలి, ధ్యానం చేస్తూ ఉండాలి. దీనికి సాధనగా అనేక స్తోత్ర రూపమైనటువంటి వాంగ్మయం అంతా కూడా మనకి మహర్షులు చాలామంది అనుగ్రహించారు. వాటిని అన్నింటినీ కూడా గ్రహించి గురూపదేశాన్ని పొంది ఆ విధంగా పరమాత్మ తత్వం అంటే ఏమిటో, పరబ్రహ్మ స్వరూపం అంటే ఏమిటో గ్రహించగలగాలన్నమాట. ఇదంతా కూడా ఒక క్రమ పద్ధతిలో నియమానుసారంగా సాగేటువంటి ప్రక్రియ. అందుకని తల్లి ఇక్కడ ముకుంద ముక్తి నిలయ మూల విగ్రహ రూపిణి, అన్నిటికీ కూడా మూలమైనటువంటి పరాశక్తి. ఆ తర్వాతి నామాలన్నీ కూడా భావజ్ఞ భవరోగగ్ని భవచక్ర ప్రవర్తిని. భకారం మీద వస్తూ ఉండేటువంటి నామాలు ఇవన్నీ కూడా. భావజ్ఞ మన మనస్సుల్లో ఉండేటువంటి భావాన్ని తప్పనిసరిగా గ్రహిస్తుంది. జ్ఞ అంటే తెలుసుకోవటం. మన మనస్సులో ఏమో ఆలోచిస్తున్నాము, దేన్ని గురించి మనం ఎప్పుడు కూడా నిరంతరము ఆలోచిస్తూ ఉన్నామని చెప్పి తల్లికి తెలియదా? అంతర్యామి తత్వం కదా, మన లోపలే ఉండి మనం చేసేటువంటి పనులన్నింటినీ కూడా అనుక్షణము గమనిస్తూనే ఉంటుంది శ్రీమాత. అందుకని భావజ్ఞ భవరోగగ్ని. భవరోగము ఇది చాలా పెద్ద రోగం అండి. దేహానికి వచ్చేటువంటి, శరీరానికి వచ్చేటువంటి రోగాలు అనేకం ఉండొచ్చు, చెప్పుకున్నాం కదా. శారీరకమైనటువంటి రోగాలు ఉంటాయి, మానసికంగా వచ్చేటువంటి రోగాలు ఉంటాయి. అసలు అన్నిటికంటే పెద్ద రోగం ఏమిటి అంటే
భవము. భవము అంటే ఈ పుట్టుక మరణము, ఈ రెండిటి మధ్య జరిగేటువంటి ప్రయాణమే ఈ భవము. ఎన్నిసార్లు పుట్టామో, ఎంతమంది తల్లుల కడుపుల్లో మనం జన్మించామో, ఎంతమందికి జన్మనిచ్చామో, ఎన్నిసార్లు మరణించామో, ఇదంతా కూడా ఒక చక్రమే. ఇటువంటి రోగాన్ని, ఇది పెద్ద రోగం, ఈ రోగాన్ని పోగొడుతుందన్నమాట శ్రీమాత యొక్క పాదాలు గనక మనం ఆశ్రయించినట్లయితే. భావజ్ఞ భవరోగఘ్ని భవచక్ర ప్రవర్తిని. ఎందువల్ల ఇట్లా జరుగుతూ ఉన్నది? ఇన్నిసార్లు పుట్టడం ఎందుకు? ఇన్ని కష్టాలు బాధలు అనుభవించటం ఎందుకు? ఎప్పుడో ఒకసారి కాస్త సుఖాన్ని అనుభవించటం ఎందుకు? అసలు శరీరంలో ఇన్ని మార్పులు ఎందుకు? ఒకే రకంగా ఉండవచ్చు కదా, దేవతల్లాగా నిత్య యవ్వనులుగా ఉండవచ్చు కదా అని చెప్పినానంటే, అసలు ఈ చక్రాన్ని మొత్తాన్ని కూడా, ఈ సంసార చక్రాన్ని నడిపిస్తూ ఉండేటువంటి, ప్రవర్తింప చేస్తూ ఉండేటువంటిది ఎవరు అంటే శ్రీమాత అని చెప్పి ఇక్కడ అర్థం చేసుకోవాలి. భవచక్ర ప్రవర్తిని, భావజ్ఞ భవరోగఘ్ని భవచక్ర ప్రవర్తిని. ఎంత గంభీరమైనటువంటి అర్థాన్ని ఈ నామాల్లో మనకి ఉపదేశిస్తూ ఉన్నారో చూడండి. అంటే తల్లి పాదాలు కనుక పట్టుకున్నట్లయితే ఈ భవరోగం అనేటువంటిది తొలగిపోతుంది, ముక్తిని కూడా అనుగ్రహిస్తుందన్నమాట. భక్తుని యొక్క సాధనకి అనుగుణంగా ముక్తిని కూడా అనుగ్రహించేటువంటి శ్రీమాత. కాబట్టి చాలా శక్తివంతమైనటువంటి శ్లోకాలు, నామాలు ఇవన్నీ కూడా. ముకుంద ముక్తి నిలయ మూల విగ్రహ రూపిణి భావజ్ఞ భవరోగఘ్ని భవచక్ర ప్రవర్తిని. ఇటువంటి తల్లి ఛందసార, శాస్త్రసార, మంత్రసార, తలోదరి, అన్నిటికీ కూడా సారభూతమైనటువంటి శ్రీమాత. ఛందరూపమైనటువంటిది ఏంటి అంటే ప్రధానంగా వేదం, వేదస్వరూపమైనటువంటిదే కదా, వేద రూపిణి వేదమాత అయినటువంటి తల్లి శ్రీమాత. ఇది ముందుగా అర్థం చేసుకోవాలి. ఇంతేకాకుండా అనేక ఛందస్సులు ఉన్నాయి. వాటిలో ప్రధానంగా కొన్ని ఛందస్సులు మనం చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. త్రిష్టుపు, అనుష్టుపు, బృహతి, జగతి, గాయత్రి, పంక్తి, ఇటువంటి ఛందస్సులన్నీ కూడా సంస్కృత భాషలో వాంగ్మయంలో ప్రధానంగా వాడుతూ ఉంటారు. ఈ ఛందస్సులన్నీ కూడా సంస్కృతంలోనే కాదు, తెలుగు వాంగ్మయంలో కూడా ఒక పద్యం నడవాలి అంటే ఛందోబద్ధంగా నడిస్తేనే అది పద్యం అవుతుందన్నమాట. ఉత్పలమాల, చెంపకమాల, శార్దూల విక్రీడితము, మత్తేభము, మత్తకోకిల, ఇటువంటివన్నీ అనేక రకాలుగా ఛందస్సు ఉన్నదన్నమాట. అంటే అనంతమైనటువంటి భావాన్ని అల్పమైనటువంటి అక్షరాల్లో రసవంతంగా చెప్పగలగటం అన్నమాట. అనంతమైనటువంటి తత్వాన్ని, విస్తారమైనటువంటి తత్వాన్ని ఒక పరిమితమైనటువంటి అక్షరాల రూపంలో గుదిగుచ్చి సమన్వయం చేసి సారభూతంగా రసవంతంగా చెప్పగలగటం, ఇది కవిత్వ లక్షణం. ఈ విధంగానే శాస్త్రాలన్నీ కూడా, పురాణాలన్నీ కూడా మనకి ఆవిర్భవించినాయి అన్నమాట. అందుకనే ఛందస్సార వాటి సారభూతమైనటువంటి తల్లి. శాస్త్రసార, ఎన్నో శాస్త్రాలు మనకి ఉన్నాయి. అసలు శాస్త్రము అంటే ఏంటి? మనం వెంటనే సైన్స్ అని చెప్పి అంటాం. కానీ సైన్స్ అనేటువంటిది ఇంగ్లీష్లో డెఫినేషన్ అవుతుందేమో, కానీ మన దగ్గరికి వచ్చేసరికి మాత్రం శాసించి చెప్పేటువంటిది శాస్త్రము. దేని శాసిస్తారు? ఇది చేయవచ్చు, ఇది చేయకూడదు, ఇది విధ్యుక్త కర్మ, ఇది నిషేధిత కర్మ, ఈ పని చెయ్యవచ్చు, ఈ పని చేస్తే ఈ విధంగా ఉంటావు, నిషేధింపబడినటువంటి కర్మలు గనక చేస్తే ఇంకో రకంగా ఉంటావు. విధి నిషేధాలు చెప్పేటువంటిదే శాస్త్రము. ఈ శాస్త్రాన్ని నిర్ణయించి చెప్పేటువంటివి ఏమేమి శాస్త్రాలు ఉన్నాయి అంటే మనకి అనేక శాస్త్రాలు చాలా పూర్వకాలంలోనే చెప్పారండి. పురాణాలు, న్యాయశాస్త్రము, మీమాంస, ధర్మశాస్త్రము, శిక్ష, కల్పము, వ్యాకరణము, నిరుక్తము, ఛందస్సు, జ్యోతిష్యము, ఇటువంటివన్నీ కూడా శాస్త్ర పద్ధతుల్లో ఉండేవే. వాటిని సద్వినియోగం చేసుకోవాలి. ఆ పేర్లు చెప్పి వాటిని మాత్రం దుర్వినియోగం చేసుకోకూడదు. వేదమేమో అపౌరుషేయం, అంటే దాన్ని కూర్చుని ఎవరూ రాయలేదు. ఆకాశంలో కొన్ని ధ్వనులు వినపడ్డాయి. ఆ ధ్వనులు ఈ మహర్షులైనటువంటి వాళ్ళు, తపో దీక్షలో ఉన్నటువంటి వాళ్ళు వినగలిగారు. అంటే ఏంటి? ఆ శబ్ద తరంగాలని వీళ్ళు రిసీవర్స్ లాగా ఉన్నది వీళ్ళ మైండ్ అప్పటికి. అంటే ఆ రిసీవింగ్ కెపాసిటీ వీళ్ళకి ఉన్నదన్నమాట. ఆ మంత్రాలని వాళ్ళు ఉచ్చరించుకుంటూ వచ్చారు. ఇది వేదం యొక్క పుట్టుక, వేదనాదము అంటే. దాన్ని శిష్య ప్రశిష్యులకు అందరికీ కూడా ఉపదేశించుకుంటూ వచ్చారు. అందుకని అపౌరుషేయాలేమో వేదములు,
పౌరుషేయాలు అంటే ఒక పురుషుడి చేత ఏదో ఒకళ్ళ చేత గ్రంథస్థం చేయబడినటువంటివి, రాయబడినటువంటివన్నీ కూడా ఇంతకుముందు మనం చెప్పుకున్నటువంటి శాస్త్రాల రూపంలో ఉండేటువంటివి. కాబట్టి ఈ శాస్త్రాలన్నీ కూడా 2 రకాలుగా చెప్పుకుంటూ ఉన్నాము. వీటన్నిటి యొక్క సారభూతమైనటువంటి తత్వం ఏదైతే ఉన్నదో అది శ్రీమాత. ఇవన్నీ దేన్ని సూచిస్తూ ఉంటాయో, ఏ పరమాత్మని సూచిస్తూ ఉంటాయో, ఏ పరబ్రహ్మ తత్వాన్ని సూచిస్తూ ఉంటాయో ఆ తత్వానికి మూలభూతమైనటువంటిది, సారభూతమైనటువంటిది శ్రీమాత అని చెప్పి మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఛందస్సార, శాస్త్రసార, మంత్రసార. మంత్రాల సారభూతమైనటువంటిది కూడా శ్రీమాతే. అసలు మంత్రము అంటే మననాత్ త్రాయతి ఇది మంత్ర. మననం చేసే కొద్దీ కూడా మనల్ని రక్షించేటువంటిది, మన చుట్టూరా ఒక రక్షణ కవచంలాగా నిలబడుతూ ఉంటుంది మంత్రము. ఇటువంటి తల్లి తలోదరి. తలోదరి అంటే సమానంగా ఉండేటువంటి ఉదర భాగం కలిగినటువంటిది. ఇది కాక 14 భువనాలన్నింటినీ కూడా తన ఉదరములోనే నిక్షిప్తం చేసుకున్నటువంటి శ్రీమాత అని కూడా ఇక్కడ అర్థం చెప్పుకోవాలన్నమాట. తలము అంటే ఏంటి? భూతలము అంటున్నాం కదా, అంటే భూమి ఒక లోకం అన్నమాట. ఈ విధంగా అన్ని లోకాలన్నింటినీ కూడా తన గర్భంలోనే నిక్షిప్తం చేసుకున్నటువంటి తల్లి. ఛందస్సార, శాస్త్రసార, మంత్రసార, తలోదరి. అటువంటి శ్రీమాత ఉదార కీర్తి రుద్దామ వైభవ వర్ణరూపిణి. తల్లి యొక్క కీర్తి ఎంత గొప్పది, చాలా ఉన్నతమైనటువంటిది. ఉదార కీర్తి ఉద్దామ వైభవ. ఉద్దామ వైభవ చాలా అత్యధికమైనటువంటి వైభవం కలిగినటువంటిది. వైభవం అంటే విభవస్య భావం, వైభవం. చాలా ఉన్నతమైనటువంటి కీర్తి, ఉన్నతమైనటువంటి వైభవము కలిగినటువంటి శ్రీమాత. ఇటువంటి తల్లి వర్ణరూపిణి, అక్షర రూపిణి, సువర్ణములు. ఇక్కడ శ్రీ సూక్తంలో చెప్పుకునేటప్పుడు హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ రజతస్రజాం అని చెప్పి చెప్పుకుంటాం. సువర్ణ రజతస్రజాం అంటే బంగారు మాలలు, రజతమాలలు వేసుకున్నటువంటి లక్ష్మీదేవి అని చెప్పి ఒక అర్థము. సువర్ణములు అంటే వేదాక్షరములు అని కూడా ఒక అర్థం. గొప్ప గొప్ప మంత్రముల చేత, మంచి అక్షరముల కూర్పు చేత ఉపాసించబడేటువంటి తల్లి అని చెప్పి అక్కడ శ్రీ సూక్తంలో మనం చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. ఇక్కడ అటువంటి రూపం కలిగినటువంటి తల్లి, అటువంటి వర్ణ సమామ్నాయం చేత ఆరాధించబడేటువంటి శ్రీమాత. ఈ విధంగా ఈ శ్లోకాలకు ఉండేటువంటి అర్థం చెప్పుకున్నాము. ఒకసారి మళ్ళీ ఈ 2 శ్లోకాలని మనం పఠనం చేసుకుందాం. ముకుందా ముక్తి నిలయా మూల విగ్రహ రూపిణి భావజ్ఞా భవరోగగ్ని భవచక్ర ప్రవర్తిని ఛందస్సారా శాస్త్రసారా మంత్రసారా తలోదరి ఉదార కీర్తిరుద్దామ వైభవ వర్ణరూపిణి. తర్వాత మరొక 2 శ్లోకాలకు అర్థం తెలుసుకుందాం శ్రీమాత అనుగ్రహంతో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.